100% నేను ఒకటి చెప్పగలను. ఏంటో తెలుసా? ఆ ఎడిటర్ గాడు ఎవడైతే ఉన్నాడో 'బిగ్ బాస్' ఎడిటర్ ఇంక ఆడికి రెస్పెక్ట్ లేదు. వాడెవడైతే ఉన్నాడో వాడు 90 కాదు కదా క్వార్టర్ ఈ ప్రోమోలే అనుకున్నా ఈ ఏవీలు కట్ చేసాడు. క్వార్టర్ 90 కూడా కాదు, చీప్ లెక్కర్ వేసాడు. అరే ఏమిరా అవి ఏవీలు? దీనికంట ఆ 7th క్లాస్ 8th క్లాసులు బాగా ఎడిటింగ్ చేసి వాళ్ళు చేయమన్నారు. ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి చూసారా, వాళ్ళు బాగా చేస్తారు ఏవీలు. నీరసం వచ్చిందన్నా అంటారు చూసారా, నేనైతే సినిమాలో లాగా అలా ఉన్నాయి ఆ 2 ఏవీలు. ప్రోమోలే చాలా బెటర్. నాకు ప్రోమోలోనే తేడా కొట్టింది. తనూజది ప్రోమోలోనే తేడా కొట్టి నేను ప్రోమో రివ్యూలో అదే చెప్పా. కానీ డిమాండ్ డాకు మహారాజు టెన్ అని ఇచ్చారు. ఏది ఇక్కడ పడుకోబెట్టారు షాప్ మీద. బుర్రా బుద్ధి ఉందా ఎడిటర్? ఫస్ట్ నువ్వు కమ్ టు మై రూమ్, మాట్లాడాలి నీతో. అర్జున్ ఎలాగో రాడు, నువ్వు రా ఫస్ట్ మాట్లాడాలి నీతో మాట్లాడాలి. నువ్వు చీప్ లిక్కర్ తాగి చిల్లరగా బిహేవ్ చేసి చిల్లర ప్రోమో కట్టలు పెడుతున్నావు. ప్రోమో కట్టలే ఓకే అనుకుంటే ఏవి ఫినాలే ఫైనల్ కంటెస్టెంట్స్ టాప్ 5 కంటెస్ట్ నిన్న ఎమాన్యుల్ ఏవి నాకు తెలిసి శాంపుల్ వేసినట్టున్నాడు. చాలా బెటర్, 100 రెట్లు బెటర్. ఎంతమందికి నాలా అనిపించిందో కొట్లిప్పుకొని మాట్లాడుకుందాం. ఓకే, చలికాలం వినపడలే. ఎంతమందికి నాలా అనిపించిందో లైక్ చేయండి. మీ లైక్ బటనే నేను ఈరోజు ఆ ఏవీ తాలూకా అసహనం బటన్ అనుకుంటాను. ఆ కౌంట్ బట్టి నాకు అర్థమవుతుంది నాలా ఎంతమంది ఫీల్ అవుతున్నారు. లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయబోదు వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఏమిరా బాలరాజు ఏమి తనూజ అది మరీ దారుణం. ఏమనిపించింది తెలుసా? ఇమాన్యుల్ ఏవీలోనే ఇమాన్యుల్ ఏవీ వచ్చింది కదన్నా, అందులోనే ఇంకా తనూజని బెటర్గా చూపించారేమో ఈ తనూజ ఏవీలో కంట. నిజం. అసలు తనూజ ఏవీలో ఎవడ్రా సాంగ్ సెలక్షన్లు ఎవడిచ్చాడు మీకు? ఏంది ఆ చిల్లర సాంగులు? ఆ డాడీ సాంగ్ ఏంది? అది కామెడీ చేసి పారేశారు. బర్నీ గారిది ఆమెది డాడీ సాంగ్. ఎవడు అసలు ఫస్ట్ కమ్ టు మై రూమ్. మీరందరూ నా రూమ్లోకి రండి. అసలు మీ ఎడిటింగ్ టీం అంతా రావాలి, డైరెక్షన్ టీం రూమ్లోకి రావాలి, మాట్లాడదాం కొట్లిప్పుకొని. పాటలు రొట్ట అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా రొట్ట. తనూజది రొట్టకే రొట్ట. ఎంత చిల్లర బ్యాక్గ్రౌండ్ స్కోరు, చిల్లర సాంగ్స్. చచ్చ ఒక ఫైనలిస్టు, అందులోని టాప్ 2 కంటెస్టెంట్, వాళ్ళ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? మీరు కావాలని చేస్తున్నారు కదా. రేపు నేను కళ్యాణ్ది చూసి మాట్లాడతా. కళ్యాణ్ది కూడా ఇలాగే చేశాడు అనుకో, ఆ ఎడిటర్ గడ ఫాల్ట్ గడాడు. నిజంగా ఫాల్ట్ గడాడు. తీసి దొబ్బండి నెక్స్ట్ సీజన్కి. ఎందుకంటే నేనేమనుకున్నాను రా అంటే, తనూజకి ఇలా చేశాడా, దిమాన్ పవన్ బాగుంటుందిలే, ఏదో చిన్నది వీళ్ళకి ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయి కదా, ఎవరినో లేపుదనాలు చేశారు అనుకుంటే, దీనమ్మ బత్తాయి. దిమాన్ పవన్ది ఇంకా హైలైట్. అంటే దిమాన్ పవన్ది కొంచెం గుడ్లో మేళ అనిపించింది కొంచెం. అందుకే దిమాన్ పవన్కి అన్యాయం అనలే. ఇది మరీ దారుణం అబ్బా. ఎందుకో చెప్పనా, ఇది ప్రోమో కూడా బొక్కలా ఉంది. కొట్లే మాట్లాడుకుంది. ప్రోమో కూడా బొక్కలా ఉంది, ఏవి ఇంకా బొక్కలా ఉంది. దిమాన్ పవన్ అట్లీస్ట్ ప్రోమో కొంచెం బాగుంది, డ్యూరేషన్ తక్కువైనా. ఏవి బిల్ యావరేజ్. ఇదైతే రొట్ట. దిమాన్ పవన్కి ఎలాంటి సాంగ్లు వేయచ్చు స్వామి. మా తమ్నెల్ మేకర్కి ఏవో డౌట్లు వచ్చినట్టున్నాయి. మళ్ళీ ఇది ఎప్పుడు అవుతాయో. లేదు. సో ఏం మాట్లాడుతున్నా నేను? ఉన్నాను, ఏడకి వెళ్ళిపోయాను సూర్యుడిని. దిమాన్ పవన్కి ఏంటా సాంగులు? అసలు నేను రాసుకున్నాను చెప్తాను ఆగండి. అసలు వీళ్ళు ఏవే వదిలిదొబ్బారో చెప్తాను. ఫ్రస్ట్రేషన్ పీక్స్లో ఉంది. ఇంకోటి లైవ్ పెట్టుకుని మాట్లాడుకుందాం ఈ రివ్యూ తర్వాత. ఓకే అంటే చెప్పండి, 12 o'clock పడదా మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం. ఓకేనా? 12 గంటలకు లైవ్ పెట్టుకుందాం. 12 ఒకసారి ఓకే కాదో చెప్పండి. ఓకే, మ్యాటరు చూడండి. దిమాన్ పవన్ది తనూజది కూడా చెప్తాను, రాసుకున్నా, మళ్ళీ మర్చిపోతాను నేను. రన్నింగ్ కామెంటరీ ఏం లేదు, జస్ట్ కొన్ని పాయింట్లు ఎంత ప్రోమో రివ్యూలో రాసుకున్న పాయింట్లు అవి చదువుతా. అది కూడా గొప్పగా. సరే వెళ్దాం. దిమాన్ పవన్ది ఏ వేసి ఉంటే వాళ్ళ నాన్నగారు ఏర్రా ఎడిటరు. వాళ్ళ నాన్నగారు ఏర్రా, వాళ్ళ ఫాదర్ ఏరి. వాళ్ళ ఫాదర్ వచ్చారు స్టేజ్ మీదకి. నువ్వు సీన్ అయిపోయిన ఫ్రేమ్ అయినా పెట్టాలా? నువ్వు ఆ ఫ్రెండ్ గారిది పెట్టావు, ఫ్రేమ్ కాదు సీన్ పెట్టావు. వాళ్ళ నాన్నగారు ఎంత మంచి మాటలు మాట్లాడారు. వాళ్ళ నాన్నది నీకు నిజంగా బుర్రలో గుజ్జుంటే వాళ్ళ నాన్నగారిది పెడితేనే కదా ఇంకా వ్యూవర్షిప్ వస్తుంది. నేను కమర్షియల్ బేసిస్లోనే మాట్లాడుతున్నాను. వాళ్ళ నాన్నగారిని పెట్టాలి కదరా బుజ్జి. దిమాన్ పవన్ వాళ్ళ నాన్నగారిది ఫ్రేమ్ కూడా లేకపోతే సీన్ లేదు, ఫ్రేమ్ అయినా ఉండాలి కదరా. వాళ్ళ ఫ్రెండ్ అని పెట్టినవాడు వాళ్ళ నాన్నని ఎలా దీన్ని ఈ తొక్కలో ఏవి ఎవడు ప్రూవ్ చేశాడు?
మీరు అందరు రావాలి, నా రూమ్కి రావాలి, మాట్లాడాలి మనం. బెల్ట్ ట్రీట్మెంట్ ఉంది మీకు. ఎలివేషన్ లేవు. ఎన్ని టాస్కులు గెలిచాడు ఈ గొడ్డు మనిషి. ఆ రోడ్డు టాస్క్ది చిన్న బిట్ వేస్తావా, ఏదో బిట్లు వేసినట్టు. ఎంత ఎలివేషన్ ఇవ్వచ్చు. నాకేం మంచి సీన్లు వస్తున్నాయి అసలు. నువ్వు ఎల్లు అని చెప్తాడు కదా, యు గో అని చెప్పి కళ్యాణ్కి, నెక్స్ట్ పడిపోవడం నా వల్ల కావట్లేదు, అప్పుడు దివ్యానికితో వచ్చి స్ప్రే కొట్టడం. ఒరే అమ్మా, సినిమా అది సినిమా. అది నేను చెప్పాను ఇన్ని సీజన్లో ద బెస్ట్ ఎపిసోడ్ రాని. నువ్వు అలాంటి ఎపిసోడ్లో ఫ్రేమ్లు కూడా లేకపోయావురా నువ్వు. నెక్స్ట్ బర్నీ గారు రీఎంట్రీ వచ్చినప్పుడు ఎలా ఆడాడు, సూపర్ మ్యాన్లో ఆడాడు. 2 మనుషులు పట్టుకున్నాడు రా కాల్ని. అది ఆ సీన్ కూడా వేయాలనిపించలేదురా మీకు. అలా బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ ఎలా అయ్యాడు, ఆ కెప్టెన్లో కూడా ఫిజికల్ టాస్కుల మీద అయ్యాడు. అవి గట్టిగా చూపించాలి కదరా బుజ్జి. అవి చూపించవు, ఏమైనా చిన్న చిన్న ఫ్రేములు చూపిస్తావు. ఏంది ఇంకా సరిపోదా శనివారం సాంగ్ వేసేసి వదిలేసాం మా మొఖానికి. ఇంకా వీడి మొఖానికి ఇదే చాలని చెప్పి అది కొట్టు అప్పటికి చచ్చిపోయింది. మొత్తం సినిమా అంతా రొట్ట ఉండవు. లాస్ట్ 5 నిమిషాలు తమనని డబ్బులు కూడా తెలియపోద్ది. శవం లెగదు. శవం అయిపోయిన తర్వాత ఎలా లెగుతాం, లేగలేం. తర్వాత నాకు ఎక్కడ ఒళ్ళు మండిందంటే ఆ స్లిప్పర్ షాట్ ఉంది కదా, ఇక్కడ అంటించుకునేది, వీడు కాలు ఎగరేస్తాడు, జమ్మని పడిపోతాడు. అది నువ్వు కామెడీగా చూపించావు కానీ మొన్న అందరికంటే హయ్యెస్ట్ హైట్లో పెట్టాడు. అది చూపించాలి కదా. నేనేమనుకున్నానంటే ఈ తాగుబోతు థియేటర్ గాడు ఇది ఇలా చూపించాడంటే ఎండింగ్ వచ్చేసరికి ఎలా అయితే ఫస్ట్ ఇలా కమిడియన్లో పడిపోయాడో తర్వాత దానికన్నా హైట్లో పెట్టాడు, ఆ సీన్ కనెక్ట్ చేస్తాను అనుకో. నేను అబ్బో, నా ఆత్మారావు గారు వచ్చి నువ్వు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నావు, అక్కడ లేదు వేసింది సీపీలు ఎక్కడ మంచి పని చేస్తున్నా అన్నాడు. అది ఇయ్యాలి కదరా స్వామి. తర్వాత మనోడు ఎంత లాయల్గా ఉన్నాడనే విషయాన్ని శ్రీజ రితు ఉన్నప్పుడు రితు వైపు వెళ్ళకుండా ధర్మంగా శ్రీజ నామినేషన్లు రాంగ్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి శ్రీజని సేవ్ చేశాడు. అలాంటి ఎలివేషన్ మూమెంట్లు వేయాలి కదరా. ఏం వేయలే. ఇంకా శ్రీజావి రితుకి వద్దని చెప్పి శ్రీజాకి చికెన్ ఇవ్వడం, టాస్క్లో మనవాడిది పర్ఫార్మెన్స్ ఏమి వేయలే. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాస్ట్ సరిపోదే శనివారం వేసి పారదొప్పారు కానీ ముందంతా ఏదేదో చిన్న చిన్న కామెడీ ట్రాక్లు ఓకే. ఇంకా సడన్గా చూస్తే అయిపోయింది. ఆ ఫినిషింగ్ కూడా అబ్రప్ట్ ఫినిషింగ్. అసలు దీనికి మళ్ళీ మా సోర్సులు అనాలి, దీనికి మళ్ళీ 50 రెట్లు ఉంటుందట. నా బొంగు ఉంది. యావర్ ఏవి ఎలా ఉంటుంది, యావర్ లాంటి క్యాండిడేట్. సో అట్లీస్ట్ యావర్కి ఈక్వల్ ఉన్న బాగుంది అనుకుంటే యావర్కి 10% కూడా లేదు. యావర్ మనం ఓవర్ చేసాం. అందుకే కర్మ ఈజ్ ఏ బూమరాంగ్, గడ్డి కూడిసేది. నిజంగా మీకు నచ్చిందా? అంటే నా బలహీనత ఏంటంటే బాల్ ఏంది బాగుంది అని నేను చెప్పలేను, అది నా బలహీనత. సో ఇప్పుడు బాగుందని డప్పేసినా కూడా డిమాండ్ పౌండ్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు, తనుజ ఫ్యాన్స్ హ్యాపీ అయ్యి లైక్ చేసి వెళ్ళిపోతారు. కానీ నాకు వీళ్ళ మీద ఏం హేట్ కాదు. నాకు 105 రోజులు వీళ్ళు జర్నీ చూసిన తర్వాత ఏవి అనేది చాలా ఎమోషనల్ థింగ్. అది ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్, అది ఒక ఎమోషనల్ కనెక్ట్. వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ని చూసుకునే ఒక చివరి అవకాశం. దాన్ని కూడా ఇంత దారుణంగా అది తనుజ పుట్టస్వామి గారిది. ఈమెకి ఇంకా పోకెట్టారు. ఫస్ట్ థింగ్ ఎవడురా సాంగులు సెలెక్ట్ చేసింది తనుజ గారిలో? అసలు ఎవడా సాంగులు సెలెక్ట్ చేసింది? ఆ సాంగులు ఏంటి, నీరసం వచ్చేస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా దరిద్రం. నాకు ఇంకా ఎక్కడ చిరాకు దొబ్బింది తెలుసా? తనుజ దాంట్లో తనుజని హైలైట్ చేద్దామని చూశారు తప్ప మీరు అసలు ఎక్కువ బాండ్ ఉండేది ఎవరికి? తనుజకి భరణిది. ఆ ఫాదర్ బాండ్ ఎంత గొప్పగా చూపించవచ్చు. మరి మీకు అంత గొప్పగా చూపించాలి అని లేనప్పుడు మమ్మల్ని ఎందుకు సాగుకొట్టారు మొన్నటి వరకు? చూపించాలి కదా ఆ ఫాదర్ బాండ్. అసలు అది ఎలా స్టార్ట్ అయింది, ఆ ఎగ్ టాస్క్, అదే ఆ ఎగ్ దగ్గర గొడవ, తర్వాత వాళ్ళు ఎలా కలిశారు, ఎలా కంటిన్యూ అయింది, ఎలా గొడవలు అయ్యాయి, మళ్ళీ ఆయన ఎలా వచ్చాడు, ఒక సర్కిల్లాగా చూపించవచ్చు. దాని వెనక మంచి నాన్న సాంగ్లు ఇన్ని ఉన్నారా బాబు. తండ్రి కూతురు నాన్న సాంగ్లు మంచిగా ఉన్నాయి. ఆ సాంగ్ వేయొచ్చు కదా. ఎలా సమ్మలు ఎగుతుంది, మీరు కోటర్ అయితే ఎగుతున్నట్టు వేయలే. అదేదో బొకాడియా నాన్న డాడీ సాంగ్ అనేది వేశారు. కళ్యాణ్ది అసలు ఏమంటారు, కళ్యాణ్దిను తనుజ అంత అవసరం లేదు. నాకు అది ఆర్టిఫిషియల్గా అనిపించింది. అంత అవసరమే లేదు. వీళ్ళిద్దరు వేయొచ్చు కదా. ఇమాన్యుయల్దిను తనుజది కూడా మంచిగా వేయొచ్చు కదా. ఇంకా ఏం లేవు. నెక్స్ట్ ఒకటి నేను చెప్తున్నా, యూ మే లవ్ తనుజ ఆర్ యూ మే హేట్ తనుజ, బట్ యూ కాంట్ ఇగ్నోర్ తనుజ. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పినట్టు అంతా తనుజ చుట్టూరు అయింది. అయితే ఉన్న కంటెస్టెంట్లు తనుజతో పంచాయతీ అయినా అయింది, లేకపోతే ఫ్రెండ్షిప్ అయింది, మంచి అయింది, చెడైందో మొత్తం తనుజ ఉంది. సో అలాంటి మూమెంట్స్ సాలిడ్గా ఎన్ని ఉన్నాయి. నాకు అన్నింటికంటే హట్ అయింది తనుజది. ఆమె కొట్టిన ఇండివిజువల్ విన్స్.
మొన్న లేటెస్ట్గా ఇమాన్యువల్ మీద గెలిచిన విన్ను కేజీఎఫ్ ఎలివేషన్ వేసి ఇవ్వచ్చు, ఇవ్వలే. డిమాండ్ పవన్ మీద గెలిచిన చూసారా విన్ను, ఆ పూలకు అదే ఆ మొక్కల్లాగేవి కాపాడుకునేవి ఫ్లవర్స్ అవి, అది ఇలా. కళ్యాణ్ మీద విన్ను కొట్టింది చూసారా, క్వీన్ అయింది, ఆ వారం కెప్టెన్ అయింది, అవి ఇలా. గోల్డెన్ బజర్ విన్ను కొట్టింది చూసారా, గోల్డెన్ బజర్ అది ఇలా. 2 సార్లు ఓట్లు గెలిచింది చూసారా, ఓటపీలు ఇలా. ఏవి ఆమె బుర్ర పెట్టి ఆలోచించిన టాస్కులు ఏవేలా. వీళ్ళు పేరప్గా కళ్యాణ్ తనుజ ఆడి గెలిచిన టాస్కులు వేయొచ్చు, ఏవి వేయకూడదని ఫిక్స్ అయ్యాడు బిగ్ బాస్ మే. అండ్ తనూజ మంచిగా మాట్లాడిన పాయింట్లు కొన్ని ఉంటాయి, లైక్ అయేషా అండ్ తనూజ నామినేషన్ పాయింట్లు మంచి యాక్షన్ రియాక్షన్ సూపర్గా ఉంటాయి ఇలా. అలాగే దివ్య తనూజ కూడా మంచి కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయి ఇలా. నెక్స్ట్ ఇమాన్యుల్వి తనూజవి కూడా ఉంటాయి మంచివి ఇలా. అసలు చాలా ఉన్నాయి, నాకు అసలు ఇప్పుడు సడన్గా గుర్తురాట్లు, ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాం అంతే. ఫ్రస్ట్రేషన్ వల్ల ఇంకా సరిగ్గా రావట్లేదు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. మీరు పెట్టండి, మీరు ఒకసారి ఏదో మర్చిపోతాను, కామెంట్ చేయండి. తనూజ ఫ్యాన్స్ ఇంకా ఏవేవి ఆ తాగుబోతు ఎడిటర్ వదిలేసాడు, ఏవేవి ఇంకా వేసుంటే బాగున్నాను, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టుంటే బాగున్నాను, ఎలాంటి సాంగ్లు వేసుంటే బాగున్నావు తనూజవి చెప్పండి. అలాగే డెమాన్ ఫ్యాన్స్ డెమాన్కి ఏవేవి మిస్ చేశారు, ఏవేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టుంటే బాగున్నాను, ఎలాంటి ఎలివేషన్ ఇచ్చుంటే బాగున్నాను, ఎలాంటి సాంగ్లు ఇచ్చుంటే బాగున్నాను అనేది పెట్టండి. ఒక డెమోన్ పవన్ జర్నీలో నాకు నచ్చింది. వాళ్ళు బిగ్ బాస్ కాకుండా వీళ్ళు డెమోన్ అండ్ కళ్యాణ్ అగ్ని పరీక్ష నుంచి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి చూపించారు చూసారా, ఆడికి నమస్కారం. అట్లీస్ట్ అదైనా గుర్తించి చూపించారు కాబట్టి అదొక్కటి నచ్చింది. అట్లీస్ట్ ఓకే, యాజ్ ఎ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ ఓకే, వీళ్ళు దరిద్రాన్ని గుర్తించి కామనల్ దరిద్రాన్ని వీళ్ళు ఒక నెల ఎక్స్ట్రా అన్నట్టు కదా పాపం, అదంతా చూపించారు చూసారా, అది బాగుంది అన్న, అది బాగుంది. మిగిలిన నాకు ఫస్ట్ ఇంకొక మేజర్ కంప్లైంట్ నేను ప్రోమో రివ్యూలో కూడా చెప్పాను, ఇమాన్యుల్ ఏవి అప్పుడు చెప్పానా, నేను ఎపిసోడ్ రివ్యూ చేయలే, లైవ్లో చేస్తాను ఎపిసోడ్ రివ్యూ. ప్రోమో రివ్యూలో చెప్పా, టూ మచ్ డార్క్గా ఆ స్పేసు, టూ మచ్ కంజెస్టెడ్గా, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం స్పేషియస్గా పెట్టవచ్చు కదా, నాకే అలా అనిపిస్తుందా, మీకు అనిపిస్తుందా కామెంట్ చేయండి. నాకు కొంచెం డల్గా అనిపిస్తుంది, కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. మధ్యలో బొక్కలో అర్జునుడు వచ్చేది లేదు చేసేది లేదు, కానీ అక్కడ రథం వేస్తారు, బొక్కలో రథం. ఆ రథం కాకుండా ఒక డయాస్లో పెట్టుంటే బాగున్నా, రథం వల్ల కూడా లుక్ బాగాలే. ఏమో నాకు అలా అనిపిస్తుందో మీరు ఒకసారి చెప్పండి. డెమాన్ పవన్ కాస్ట్యూమ్ మాత్రం హైలైట్గా ఉంది, మంచి కాస్ట్యూమ్లు వేస్తారు. తనూజ చాలా సింపుల్గా వచ్చింది ఆమె. వాళ్ళు కూడా పాపం లోపల అలా ఉందేమో బయటికి చెప్పలేకపోతే, పెద్దగా ఎక్కువ మాట్లాడలేదు వాళ్ళిద్దరు కూడా, ఏవో టెంప్లెట్ ఆన్సర్లు చెప్పేసి సభకు నమస్కారం అనుకుని వెళ్ళిపోయారు. డిమాండ్ పవన్ నాకు అర్థం కాలేదు, ఏవేవో ఫోటోలు తీసుకున్నారు, ఆ అమ్మగారి ఫోటో ఎందుకో తెలిసాడు అర్థం కాలే, ఫ్రస్ట్రేషన్లో కనబడలేదా మరి ఏమైందో తెలియదు, ఏవేవో తీసుకున్నాడు అంతే. మిగిలిన యాజ్ ఎక్స్పెక్టెడ్, ఇప్పుడు డిమాండ్ పవన్ ఏవీలో ఎక్స్పెక్ట్ చేశా రీతు ఎక్కువ ఉంటుందని, ఉంది రీతు వేసావు ఓకే బాగానే ఉంది. మిగిలినవి ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని కీ మూమెంట్స్ ఉన్నాయి, ఎన్ని సూపర్ డూపర్ గేమ్ చేంజింగ్ థింగ్స్ ఉన్నాయి ఇలా. తనూజ కూడా అంతే, నేను చెప్పాను కదా, తనూజ భరణి బొచ్చుడున్నాయి, తనూజ దివ్య బొచ్చుడున్నాయి, తనూజ ఇమాన్యుల్ బొచ్చుడున్నాయి. నేను చెప్పాను కదా, తనూజ విన్ అయిన టాస్కులు, తనూజ లాస్ట్కి వచ్చి ఓడిపోయిన టాస్కులు, తనూజ ప్రతిసారి కెప్టెన్ సిరీస్లోకి వచ్చి ఎలా ఓడిపోయింది, ఎలా కొంతమంది వెన్నుపోట్లు పొడిచారు, ఆమె అవన్నీ తట్టుకొని ఎలా బయటకు వచ్చింది, ఎలా విట్ స్టాండ్ అయ్యింది. అలాగే తనూజ చేసిన కొన్ని ఫ్లిప్పిన తర్వాత మళ్ళీ మార్చుకోవడాలు, నాకు సపోర్ట్ లేదనడం, ఉందనడం, తర్వాత మళ్ళీ ఏమైంది, ఎలా ఇండివిజువల్గా విన్ను కొట్టింది, ఎలా ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది, ఎలా ఓటపీల్స్ చేసుకుంది. ఆ ఓటపీల్లో క్వశ్చన్లు కూడా కొన్ని చిన్న వేయొచ్చు, తర్వాత అమ్మాయి అలా ఆన్సర్ ఇచ్చింది. ఎన్ని ఉన్నాయరా స్వామి, ఎన్ని ఉన్నాయి. ఏవి వేయలే ఏబీలో వేయలే, బాగున్నాడంటే కొడిశాడు. ఏమేనంటే మా అయ్య కొన్ని రాశాడు, ఎక్స్ప్రెస్ అరియే రాసినట్టు ఉన్నాడు. అరీ కమ్ టు మై రూమ్. బిగ్ బాస్ కొన్నే రాశాను నేను, ఇవి కూడా కొన్ని బాగా అనిపించే రాశాను. తనూజ తెర మీద మీ నటన, మీరు పలికించే భావాలు ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసే మంచిది. మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో కూతురులా మార్చేశారు అన్నారు. ఆ తండ్రి కూతుర్లు సీన్లు మంచి వేయొచ్చు కదా, మంచి సాంగ్ వేయచ్చు కదా, చెప్పడం మాత్రం బేస్ వాయిస్తో మార్చేశారు. బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, ఇలాంటివి చెప్తారు కొటేషన్లు. నటనకి ఆస్కారం లేని చోటు, ఇది వద్దు, అందరూ నటిస్తారాడ. మీరు కూడా ఎన్నో హర్డిల్స్ దాటుకుంటూ టాప్ 5లో నిలిచి ఎంత చిచ్చర పిడుగో అందరికీ తెలిసేలా చేశారు. ఆ చిచ్చర పిడుగు మూమెంట్స్ చూపించవచ్చు కదా, ఇప్పుడు బాగానే చెప్పారు మీరు. ఆ చిచ్చర పిడుగు మూమెంట్ లేవు అక్కడ. నిజానికి ఎందుకో నిజంకి ఎందుకో
ఏదో రాశాను నేను తాగుబోతుంది, భయపడలేని మీ తత్వం, నిజాంకి ఎదుర్కోవడానికి ఏదో రాసిన బొక్క ఇది అయిపోయింది. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టూనే జరిగింది, నేను అదే మీ విన్ను, అదే మీ విజయం, అది గొడవలైనా లవ్ అయినా. అది నిజం, చెప్పే కదా. తనూజ నువ్వు ఇగ్నోర్ చేయలేం. బీయింగ్ తనూజ ఈజ్ ఆల్సో టఫ్. ఎందుకంటే మొత్తం ఏ గొడవలు చూడండి, ఏ పెద్ద పెద్ద గొడవలు చూసినా ఐదర్ తనూజ డైరెక్ట్గానే ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఆర్ ఇండైరెక్ట్గానే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కంపల్సరీ తనూజ ఉండాల్సిందే. సో అందుకు ఆమె అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ రణరంగంలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మీరు మాత్రం ఈ రణరంగంలో చాలామంది ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మీరు అంటే ఆయన ఎలా చెప్పాడంటే, మీరు అంత ఫిజికల్లీ స్ట్రాంగ్గా కాకపోయినా మెంటల్గా మంచిగా బ్రిలియంట్గా మంచి ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి, మంచిగా లాజికల్గా అనలిటికల్గా మంచి స్కిల్స్ ఉన్నాయి, బాగా ఆడారు, మీరు ఒక సేనాధిపతి అని చెప్పి మంచిగా వేశారు, ఒప్పుకోవాలి. నేను చెప్పే కదా ఉదయం ప్రోమోలో బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటే తనూజ. నాకు తెలిసి ఆ హౌస్లో చాలా 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 తెలివైన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇమాన్యుల్ అనుకుంటారు, కాదు తనూజ. ఇమాన్యుల్ టాస్క్లు విన్ అయ్యండి ఎక్కువ, కానీ తనూజ మైండ్ గేమర్, అందుకే పొజిషన్లో ఉంది. బంధాలు అండ్ బాధ్యతలని చాలా సమంగా మోసారు, అంటే బ్యాలెన్స్ చేశారంట. అమ్మ ఈ బంధాలు మన వల్ల కాదు, ఆ బాధ్యతలు కూడా మన వల్ల కాదు, అవి నచ్చే కప్ ఆఫ్ టీలు బోలు మంది ఉన్నారు, అందుకే వాళ్ళు ఎక్కువ కనెక్ట్, నాకు ఇవి మన వల్ల కాదు. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్న మనసు రాయం చేసుకొని మీ ఆట ముందుకు తీసుకెళ్ళారు కదా. ఇప్పుడు ఇది చెప్పావు కదా, ఈ సీన్లు ఫ్రేమ్లు గట్టిగా వేయొచ్చు కదా, ఇక్కడ చెప్పింది అక్కడ వేయాలి కదా, లేదు. దూది లాంటి సున్నితమైన మీ మనసు ఒకవైపు, తేడా అయితే శివంగిలాగా విరుచుకుపడే టైప్ ఒకవైపు, కత్తికి రెండు వైపులు పదున, బాగా రాశాడు, బాగా హరిబాబు బాగా రాశాడు, ఎక్స్ప్రెస్ బాగా రాశాడు. కత్తికి రెండు వైపులు పదున మీ లాంటిది మీ వ్యక్తిత్వం. బాగుంది, నిజంగా బాగుందన్న, నిజంగా కమ్మదోపట్లు నిజంగానే బాగుంది. మిగతా వాళ్ళ ఆట కేవలం టాస్క్లో బయటకు తీసుకొని వస్తే మీ ఆట ప్రతి నిమిషం బయటకు వచ్చింది. వా నైస్. ఆడియన్స్ హృదయాల్లో ఒక ఫ్యామిలీ మెంబర్లా మారి అందరి ప్రేమని పొందే విధానం తనూజ పుట్టస్వామి ఇక్కడ ఈరోజు నిలబడ్డారు అని చెప్పి వేసాడన్నా. ఏవి తలనొప్పి వచ్చింది, ఇంకా తలనొప్పిగా నిద్ర వచ్చింది, ఏందిరా సాంగులు అని చెప్పి. రేపి నాకు కళ్యాణ్ ఇవి కూడా డౌటే, మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు, గూస్ పింపుల్స్ కూడా రావు. తనూజ బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మరి ఇంక తప్పదు, బొక్కలా ఉందని చెప్తాడేటి, బొక్కలా ఉందని చెప్తుందా, చెప్తే మాత్రం ఇంకోటి వేస్తారు, ఆగక్క ఇంకో అరగంటలు మా తాగుబోతుంది మా చింకులు పెట్టేస్తానని. ఎక్కడో పుట్టి పెరిగాను, నన్ను ఇంతలాగా ప్రేమించి ఈరోజు నన్ను ఇలా నిలబడేలా చేసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి థ్యాంక్ యూ అని చెప్పి అక్క నచ్చిన ఫోటోలు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయి చెప్తే, రే కళ్యాణ్ మనదే ఎక్కువ వచ్చిందిరా, ఏ రమేష్ అంటే అక్కడ మా ఇంకా నటుడు కాబట్టి, నే సురేష్ అవునా, అరే ఏమని అక్క యాక్టింగ్ చేసింది అన్నీ, ఇంకో ఓవర్ యాక్టింగ్. మీకు తెలియకుండానే జరుగుతుంది కంటెంట్, తెలిసే కదా చేస్తున్నారు. ఏవీలో ఎందుకు రాదనుకున్నారు, తెల్లవారుజామున మీరు లాస్ట్ డేస్ ఎందుకు ఎవరిని ఏం అనకూడదు అనుకున్నాను, నోడుదలు కాగట్లేదు. బర్మణి గారిది కంటే ఇదే వచ్చిందని చెప్తుంది ఆమె, ఇమాన్యుల్ చెప్తుంది ఏవి సూపర్ డూపర్గా ఉందిరా, ఏది చెప్పింది పాపం చెప్పుకోవాలి కదా. సంజన గారు మన ఇద్దరికి మంచి బాండ్ ఉంది, కానీ మీరు నా వెనక్కి కూడా కప్పెట్టినవి కూడా కనబడ్డాయి అన్నది. సంజన అనుకుని నేను చాలా అన్నాను, ఏం చేశాడు మాయా అని చెప్పి. అది డెమాంది కొంచెం బాగానే చెప్పాడు, లిరిక్స్ బాగానే రాశాడు, కానీ ఏవి బీజం బొక్కెట్టేశాడు. చెప్పాను కదా వాళ్ళ నాన్నగారిది పెట్టకపోవడం. సభకు నమస్కారం. కామనర్లో అడుగుపెట్టిన మీరు ఈ బిగ్ బాస్ రణరంగంలో ఒక కాన్కరర్లా మారి మీ తీరు మీ అపోనెంట్స్ వెన్నులో వెనుక పొట్టేలా చూపించారు అన్నారు. సూపర్. కాంకరర్ ఎలా అయ్యారు, మిగిలిన వాళ్ళకి ఎలా సుసిపోయించడం అనేది వెయ్యాలి కదా బాలరాజు. ఆ బిట్టులు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, అమ్మో డెమోన్ గడ్ వద్దు సైడ్ వేసి, డెమోన్ గడ్ వద్దు సెలెక్ట్ చేయొద్దు, డెమోన్ గడ్ని ఫస్ట్ టార్గెట్ చేద్దాం, డెమోన్ గడ్ ఉంటే నేను ఆను, ఇలాంటి ఎన్ని ఉన్నాయి. అదేసి సరైన ఓజీ మ్యూజిక్ కేజీఎఫ్ మ్యూజిక్ వేసుంటే, లేకపోతే మన రజనీకాంత్ మై ఉన్నాడు కదా కూలీ మ్యూజిక్ కాలా మ్యూజిక్ ఏ బోల్డ్ వస్తున్నాయి, నాకు వెయ్యొచ్చుగా. మీరు ఎవరి వైపు ఉంటే వాళ్ళకి కొండంత బలం. ఇక్కడ కేజీఎఫ్ దేశేచ్చుగా జమ్మని. మీరు ఎవరితో పోరాడితే వాళ్ళ ఆట కఖా వికలం. ఇక్కడ కఖా వికలం అనగానే మొన్న వారణాసి తెయ్యొచ్చు కదా, ఆ కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. అయ్యో ఎందుకేస్తావు, మీకు ఏ గెలుపు సులువుగా లభించలేదు, మీరు మీ చెమట వచ్చి చివరి వరకు పోరాడి గెలిచారు. ఇక్కడ ఎలివేషన్ వస్తుంది, ఇక్కడ ఇలాంటి ఎలివేషన్ సీన్లు పోలేయచ్చు. ఇలా స్నేహాన్ని ఆటని బ్యాలెన్స్ చేస్తూ టఫెస్ట్ కాంపిటేటర్గా తల్లి బ్లెస్సింగ్స్తో ఎదురులేని యోధుడిగా టాప్ 5లో నిలిచారు. ఇక్కడ కేజీఎఫ్ వెయ్యొచ్చు. అక్కడ చెప్పాను కదా, తను రితుని సేవ్ చేయకుండా శ్రీజాని సేవ్ చేయడం, తర్వాత రితు గోల్డ్ అవ్వడం, అదంతా వెయ్యొచ్చు.
కానీ కొన్ని మాటలు ఏం చెప్పాడంటే, మీరు మాటలు తక్కువ చేతలు ఎక్కువ, అదే కరెక్టు. తక్కువ మాట్లాడి మంచిగా పనులు చేసుకొని వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూస్తే ఒక్కొక్కరు సుస్సు పోసుకుంటారు. మీరు చాలా డిసిప్లిన్డ్ పర్సను అండ్ బాగా దూల తీర్చారు అందరికీ భయపడేలా చేశారు అనే మాటలు బాగానే ఉన్నాయి. ఓకే, ఒక ఎక్స్టెంట్ వరకు. బట్ ద ఏవి ఈజ్ వెరీ డిసప్పాయింటింగ్, వెరీ వెరీ డిసప్పాయింటింగ్. మా అయ్య ఫోటోలు తీసుకున్న అన్నీ వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మగారు ఫోటో వదిలేసి ఎందుకో తెలియదు. లోపలికి వెళ్ళాక అదే పత్తాపారం. అది నీరసం వచ్చింది. నాకు మళ్ళీ ఇంకోసారి డౌట్ వస్తుంది. అందుకే ఇంకోసారి అడుగుతున్నా, నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానా, లేకపోతే నాకే ఎక్కువ హేటెడ్ వచ్చిందా ఎడిటర్ మీద, అది మీకు కూడా అలా అనిపించింది? మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో అప్లోడ్ చేశారు 12 అవుద్ది. అప్పుడు లైవ్ కావాలా వద్దా అది కూడా చెప్పండి. వద్దు అంటే లైట్ తీసుకుంటా. లేదు బ్రో లైవ్లో మనం గట్టిగా మాట్లాడుకుందంటే లైవ్ పెట్టేస్తాను. ఏముంది, ఇది అప్లోడ్ చేసి 10 నిమిషాల్లో పెట్టేస్తాను. ఆ 10 నిమిషాలు అన్నం తినేసి పెట్టేస్తాను. అంతవరకు వీడియోని లైక్ చేస్తుండండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. అట్లీస్ట్ ఫ్రస్ట్రేటెడ్ బీబీ లవర్స్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే చెయ్యండి. 83,000 దగ్గరలో ఉన్నాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.